హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీతో వచ్చానండి. సమోసా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా సమోసాని చేసివ్వండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో సమోసాని ఎలా తయారు చేస్తానో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా సమోసాని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకోండి. ఒకసారి అంతా కూడా చేత్తో కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా చక్కగా ఉప్పు మరియు ఆయిల్ పిండికంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. మైదా పిండి కదా, వాటర్ ఎక్కువ అయిపోతే రబ్బర్ లాగా అయిపోతుంది పిండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. నేను ఇక్కడ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని దీనిపైన కర్చీఫ్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సమోసాలకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము లోపల స్టఫింగ్ కోసం. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్రని వేసుకొని చిటపటలాడనివ్వండి. చూస్తున్నారు కదా, జీలకర్ర అనేది ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసేస్తున్నానండి. మీడియం సైజు ఉన్నవి 2 అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసిన తర్వాత ఆయిల్లో అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇలా ఒక 3 నిమిషాల పాటు సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఆనియన్స్ని ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అండి. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసేసుకోండి. నా దగ్గర లేదు, వేయట్లేదు. జీలకర్ర పొడిని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం. మనం ఏమేం వేసాం, ధనియా పౌడరు, అలాగే జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ పౌడరు మరియు సాల్ట్ని వేసి అంతా కూడా కలుపుతున్నానండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పోహా అటుకులను తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు. వీటిని ఇలా క్రష్ చేస్తున్నట్టుగా వేసేసుకోండి. మనం పోహా చేసుకునే అటుకులు ఉంటాయి కదండి, వాటినైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేస్తున్నాను. ఇలా పోహా అటుకులని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకోండి. ఆనియన్స్కున్న వాటర్ వచ్చేసి మనకి పోహా అటుకులు కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఆ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని అటుకులు కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసేసుకోండి. కొత్తిమీర తరుగుని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి సమోసా లోపలికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మన పిండిని చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనం సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ముందుగా ఒకసారి అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతిలోకి ఈ విధంగా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకుందాం. మనం ముందుగా చపాతీలాగా చేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో తీసుకోవచ్చు. నేను ఇలా చిన్న బాల్స్ లాగా అయితే తీసుకుంటున్నాను. మొత్తం పిండిని కూడా తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న పిండితో అయితే నాకు 6 బాల్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా,
దీనిపైన కర్చీఫ్ వేసేద్దాం. ఒక బౌల్ని తీసేసుకొని పిండి ఆరకుండా ఇలా కర్చీఫ్ అయితే వేసేస్తున్నాను. కొద్దిగా బౌల్లోకి మైదా పిండిని తీసుకొని మనం మామూలుగా చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో అలాగే రోల్ చేయాలండి. ఈ విధంగా పిండిని అద్దుకుంటూ మధ్య మధ్యలో పిండిని వేసుకుంటూ మరీ చపాతీ లాగా కాకుండా జస్ట్ నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. మైదా పిండి కదా, సో చూసుకుంటూ పిండిని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపిస్తానండి, ఆ విధంగా లేయర్ లాగా ఉండేలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అంతా చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఇలా ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండి ముద్దని డిప్ చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం మామూలుగా చపాతీలను అయితే ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోండి. మనం పిండి చక్కగా కలుపుకుంటేనే మనకి సమోసా కూడా చాలా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చూసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా పిండిని జల్లుకుంటూ ఇలా మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసేసుకోండి. మరొకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా నేను చపాతీలాగా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, సో నేను 6 బాల్స్ అయితే తీసుకున్నాను కదా, 6 రోటీస్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మొత్తం అన్నీ చూపిస్తున్నాను చూడండి. 6 బాల్తో 6 అయితే చేసేసాను కదా. మళ్ళీ దీనిపైన కర్చీఫ్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చపాతీ పెనం పెట్టేసుకొని ఈ విధంగా పెనం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. జస్ట్ అలా పెనం అనేది హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం చేసుకున్న చపాతీలని ఇలా జస్ట్ అలా వేడవనివ్వండి అంతే. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం కాల్చకూడదు. జస్ట్ దానిపైన వాటర్ లాగా వచ్చేసి జస్ట్ అటు ఇటు రెండు వైపులా కూడా ఒక 1 మినిట్ కాల్చుకోండి. ఇదంతా ప్రిపరేషన్ వచ్చేసి మనం సమోసా కోసం షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా చేసుకోవాలండి. మీకు ఫస్ట్ అయితే ఈ విధంగా సమోసాని షీట్స్ మాదిరిగా చూపిస్తున్నాను. మరొక వీడియోలో మరొక రకమైతే చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఒక 1 to 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మరొకటి కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా ఒక 1 మినిట్ అలా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఓపికతో మీరు ఎన్ని షీట్స్ అయినా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు సమోసా కావాలనుకున్నా కూడా చేసి తినేయచ్చండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. ఈ విధంగానే మొత్తం మనం చేసుకున్న 6 రోటీస్ని కూడా కాల్చుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కూడా ఉండకూడదండి. నేను ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందాక మనం చపాతీలను అయితే చేసుకున్నాం కదా మైదా పిండితో, వీటిని షీట్స్ లాగా కట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నేను ఒకేసారి పెట్టేస్తున్నాను. 6 కూడా ఫస్ట్ ఇలా సైడ్కి అయితే కట్ చేసుకుందామండి. ఇలా సైడ్స్ కొద్దిగా కట్ చేసేసుకోండి. అలాగే ఇటు పక్క కూడా ఇటు సైడ్స్ కూడా కట్ చేసుకోండి.
ఇలా రెండు వైపులా రెండు సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇటువైపు తిప్పేసుకొని రెండు సైడ్లా మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, షీట్స్ అనేవి ఇలా వస్తాయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనం ముందు చేసుకున్న స్టఫింగ్లోకి ఉడికించిన స్వీట్ కార్న్ని కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. పిల్లలు కదా, ఎంజాయ్ చేసి తినేస్తారు. సో ఈ విధంగా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలండి. సమోసా లోపలికి స్టఫింగ్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. మీరు స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, లేదంటే అలాగే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సమోసాని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి. కోన్ మాదిరిగా చుట్టుకోవాలి. ఇందాక మనం లిక్విడ్ లాగా పిండిని కలుపుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా స్టిక్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఇలా కోన్ లాగా రావాలండి. ఇలా మలుచుకున్న తర్వాత సమోసాని ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా స్టఫింగ్ని అయితే ఇందులోకి పెట్టేద్దాం. మరీ ఎక్కువగా కూడా పెట్టుకోవద్దు, మలుచుకోవడానికి రాదండి. ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా పిండిని అప్లై చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మలుచుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓపికతో అన్ని వైపులా కూడా హోల్స్ అనేవి లేకుండా ఈ విధంగా సమోసాని చుట్టుకోవాలండి. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కోన్ లాగా మలుచుకొని ఒకసారి స్టిక్ చేసేసేయాలి. ఆ తర్వాత మధ్యలో స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోండి. ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా స్టిక్ చేయడానికి ఈ విధంగా పిండిని అయితే అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా మలుచుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్ని వైపులా కూడా సైడ్స్ అన్నీ అద్దుకునేలాగా చూసుకోండి. ఇలాగే నేను మొత్తం అన్ని సమోసాలని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలాగే సైడ్స్ కట్ చేసాం కదా, వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా స్నాక్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కట్ చేసుకొని ఇప్పుడు మనం సమోసాలని ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలని కొన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నేను ముందుగా ఒక 4 సమోసాలను అయితే వేసేసానండి. అప్పుడే తిప్పకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండొక వైపు కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి కాస్త కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మనం సమోసాలను అయితే ఫ్రై చేసుకోవాలండి. మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, మధ్య రకంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, వేడిగా సమోసా అయితే రెడీ అయిపోయింది. వీటిని ప్లేట్లోకి వేసేస్తున్నాను. అలాగే మిగిలిన సమోసాలు అన్నింటిని కూడా వేసేస్తున్నానండి ఒకేసారి. ఇలా ఆయిల్ అనేది చక్కగా హీట్ అయితే మనకి సమోసా కూడా చక్కగా వస్తుంది. పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి సమోసాలు అయితే. ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న సమోసాలన్నీ కూడా ఒకేసారి వేసేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా పిల్లల కోసం సమోసాని అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా నచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.